హాయ్ రా మామ. చెప్పరా. అరే మామ, మా అమ్మ ఊరు నుండి బస్ లో వచ్చి బస్ స్టాండ్ లో దిగిందిరా. మా అమ్మని అర్జెంట్ గా ఇంటికి పిలుచుకురావాలి. నా బండి ఏమో పంచర్ అయింది. నీ బండి ఇస్తావా? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అయ్యో తీసుకెళ్ళి మావా. థ్యాంక్స్ రా మామ. నేను కూడా వచ్చేదా మావా. ఏం అవసరం లేదు మామ, నేను వెళ్ళొస్తా. హలో రేయ్, వాడు హరీష్ గారు నీ దగ్గరకు వచ్చి బండికి తీయద్దు రే. ఏమైందిరా? నా కొడుకు వాళ్ళ అమ్మ ఊరు నుండి బస్సులో వచ్చి బస్ స్టాండ్ లో దిగిందని వాళ్ళ అమ్మని పిలుచుకొని రావాలని మన బండి పంచర్ అయిందని చెప్పి నా బండి తీసుకొని వినాడు రా. తీరా చూస్తే వాడు చెప్పిందంత అబద్ధం రా. వాళ్ళ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోతే వారిపోయి పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు కావాలనేసి నా కొడుకు నాకు అంత అబద్ధం చెప్పి నా బండి తీసుకొని పోయి 50,000 కుదురు పెట్టినారా నా కొడుకు. అందుకే ఒకవేళ నీ దగ్గరకు వచ్చి వాడు బండి అడిగితే అస్సలు ఎదురే. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఫ్రెండ్ అని గుడ్డిగా నమ్మితే గుండెల్లోకి గుంపం దింపాడే.